హాయ్ అండి, నేను మీ లతా శ్రీనివాస్ను. ముఖ్యంగా ఈ 10th క్లాస్ బిడ్డలు ఈ రోజుతో ఎగ్జామ్స్ అంతా అయిపోయాయి. చక్కగా మీరందరూ రాసి ఉంటారని అనుకుంటున్నాను. అయితే కొంతమంది ఎగ్జామ్స్ ఒకవేళ బాగా రాయలేకపోయిన వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదమ్మా. ఎందుకంటే మీకు ఇంకా చాలా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంకా అదర్ క్లాసెస్లో ఇంకా మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. కొంతమంది ఉంటారు, అయ్యో నేను 5 మార్క్స్ క్వశ్చన్ వదిలేసాను, 2 మార్క్స్ వదిలేసాను అని దిగులు పడిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది అయితే ఏముందిలే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఎన్ని మార్కులు వచ్చినా ఓకే అనేటువంటిది మీరైతే డిసైడ్ అవ్వాలి. ఆ మార్కులు రాలేదు, మా ఫ్రెండ్స్కి ఎక్కువ వచ్చాయి, నాకు తక్కువ వచ్చాయి, ఇవన్నీ తీసేయాలమ్మా. ఎందుకంటే ఎవరెవరు ఐక్యూ పవర్ని బట్టి వాళ్ళకి మార్క్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కసారి చెప్తేనే అర్థమవుతుంది, ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఐక్యూ పవర్ కాబట్టి ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒకరితో మనకు పోటీ అనేది వద్దు. మనకు వచ్చిన మార్క్స్ అయితే మనకు చాలు. ఇంకోటి ఏంటంటే కొంచెం కాలేజీ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి ఈ టైం ఉంది వేస్ట్ చేసుకోకుండా ఒకటే ఫోన్లు చూసుకోవడం, అటు ఇటు తిరగడము, ఇవి కాకుండా కొంచెం సద్వినియోగం అయితే చేసుకోండి. ఈ కాలేజెస్ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆడపిల్లలు అయితే చక్కగా టైలరింగ్ నేర్చుకోవచ్చు. మేడం మాకు ఎవరు లేరు చెప్పేవాళ్ళు అంటే, కాదమ్మా వీడియోస్ ఎన్నో వస్తూ ఉన్నాయి టైలరింగ్ క్లాసెస్. చక్కగా ఒక నోట్బుక్ పెట్టుకొని వాళ్ళు చెప్పేటువంటి పాయింట్స్ అన్నీ రాసుకుంటూ ఇంట్లో కనుక మిషన్ ఉంటే చక్కగా మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. కాబట్టి మీ డ్రెస్సెస్ మీరే స్టిచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒట్టి చదువులోనే కాదు, అదర్ యాక్టివిటీస్ కూడా కంపల్సరీ ఉండాలి. అంటే క్రియేటివిటీస్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి, వాటిని మనం డెవలప్ చేసుకోవాలి అని అయితే నేను చెప్తున్నాను. అదే బాయ్స్ అయితే చక్కగా కంప్యూటర్స్ నేర్చుకోవచ్చు, గర్ల్స్ కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్యూటర్ మయం అయిపోయింది కాబట్టి హ్యాపీగా ఏదన్నా కోర్సెస్ ఉంటాయి, 1-2 మంత్స్లో కంప్లీట్ అయ్యే కోర్సెస్ కూడా ఒకటి ఉంటాయి. వాటిని మీరు కనుక్కొని చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి మగపిల్లలకి అయితే చెప్తున్నాను, ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ సముద్రాలకు వెళ్ళడము, కాలువల్లో మునగడము, ఇలా చెరువుల్లో మునగడము, ఇవన్నీ మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. దయచేసి ఆ విధంగా సముద్రాలకు, కాలువల్లోకి, లేకపోతే నదుల దగ్గరికి అయితే దయచేసి మగబిడ్డలు వెళ్ళొద్దు. ఎంతోమంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. తల్లిదండ్రులకి ఆ విధంగా భయంకరమైన బాధలను అయితే మీరు తీసుకురావద్దు నాన్న. కాబట్టి అవాయిడ్ చేయండి, మునగడాలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. చక్కగా ఈ 2 మంత్స్లో మీరు మంచిగా మీ క్రియేటివిటీని పెంపొందించుకోండి. తిరిగి రానిది కాలము మాత్రమే. ఆస్తులు పోయినా అంతస్తులు పోయినా ఇవి మరలా మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మీ అందరికైతే ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.